ఇది అందరూ తప్పక చూడాల్సిన లైఫ్ మోటివేషనల్ వీడియో. లైఫ్ లో ఎవరితో అయినా కక్షలు, కార్పణ్యాలు, కోపాలు పెరిగిపోయినప్పుడు గట్టిగా అరవడం, బూతులు తిట్టడం, బూతులు తిట్టించుకోవడం, కొట్టడం, కొట్టించుకోవడం సదా మామూలే. ఇది మానవ నైజం, మానవ జీవితం. ఇలాంటి సందర్భాల్లోనే సమాజంలోని పెద్ద మనుషుల జీవన శైలిని చూసి మనం అంతో ఇంతో నేర్చుకోవాలా, పాటించాలా. ఉదాహరణకి ఆ మధ్య కాలంలో వైసీపీలో ఏటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి పైన మొన్న జర్నలిస్ట్ సాయి కీలకమైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన వీడియోల్లో. అయితే చిర్రెత్తుకొచ్చినటువంటి విజయసాయి రెడ్డి పెద్ద పాలేరుగాడు ఎవరున్నా ఉన్నారంటే కేవలం జర్నలిస్ట్ సాయి మాత్రమే. ప్రతి నెల వైసీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి లక్షల రూపాయలు ఆయన ఇంటికి చేరతాయి అని చెప్పి ఆయన ఓపెన్ గా మాట్లాడడం జరిగింది. ఆ రోజు మొదలు అందరికీ తెలిసిందే, మొత్తం సోషల్ మీడియా పెద్ద పాలేరు జర్నలిస్ట్ సాయి, పెద్ద పాలేరు అని కోడై కూసింది. ఇలాంటి సందర్భంలోనే ఇక్కడ సాయి ఇచ్చినటువంటి ధీటైన ధమ్కి ఏంటో తెలుసా? కుకిన పేనాల ఆ రోజు మొత్తం ఉండిపోవడం. అదే సమయంలో అడపడప ఇరాన్ కి ఇజ్రాయెల్ కి భీకరమైన యుద్ధం జరిగిపోతుందని వీడియోల మీద వీడియోలు వదులుతా ఉండడం. ఒక్క చోటైనా విజయసాయి రెడ్డికి ఏమైనా ధమ్కి ఇస్తాడా, కనీసం క్లారిఫై చేస్తాడా, నెల డబ్బులు తీసుకున్నావు కదంటే ఈయన స్పందించిన దాఖలాలే లేవు. ఇప్పుడు నెటిజన్లు అంటారు కదా, ఎవరికైనా గుర్తుండదా పెద్ద పాలేరు అనేటువంటి వ్యాఖ్యలు? ఏం లేదు, మొత్తం స్మాష్. దేవుడు మనుషులకి ఇచ్చినటువంటి గొప్ప వరమే మరుపు అని సాయి గారికి బాగా సుస్పష్టంగా తెలిసినందున ఆ రోజున విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు ఈయన రియాక్ట్ కాల. ఇప్పుడు మళ్ళీ ఈ సాయి అంటే జర్నలిస్ట్ సాయి మరి విజయసాయి రెడ్డి పైన ఆయన సిట్ విచారణకు హాజరైనాడని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ వస్తున్నాడు తన యూట్యూబ్ ఛానల్లో. ఏది ఏమైనా కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏందిరా అంటే, పెద్ద మనిషి సాయి వలె మనది కాని సందర్భాల్లో కూడా మన వంతు సాయి అంత కాకపోయినా అంతో ఇంతో స్థిత ప్రజ్ఞత, అణుకువ, ఆవగించంతైనా వాడాలా అని చెప్పి నా మనవి.